ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకంటారు? శ్రీకృష్ణుడికి కనుమ పండుగకు ఉన్న సంబంధం ఏమిటి? ప్రబల తీర్థం వెనక దాగిన చరిత్ర ఎంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. కనుమ పండుగను పశువుల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున చేసే పశు పూజ వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు సామాజిక రహస్యాలు ఉన్నాయి. పశు పూజ వెనుక ఉన్న ముఖ్యమైన రహస్యాల గురించి తెలుసుకుందాము. మొదటి రహస్యం కృతజ్ఞతా భావం. రైతుకు ఏడాది పొడవునా కాయ కష్టం చేసే ఎడ్లు, పాడినిచ్చి పశువులు కేవలం జంతువులు కావు, అవి కుటుంబ సభ్యులతో సమానం. పంట చేతికి వచ్చిన ఆనందంలో, ఆ విజయంలో భాగస్వాములైన పశువులకు కృతజ్ఞత చెప్పుకోవడమే ఈ పూజ ప్రధాన ఉద్దేశము. రెండవ రహస్యము ఉప్పు చెక్క ఆరోగ్య రహస్యం. కనుమ రోజున పశువులకు వనమూలికలు, ఉప్పు, వాము, బెల్లం వంటి వాటితో చేసిన మిశ్రమాన్ని, దీనిని కొన్ని ప్రాంతాల్లో ఉప్పు చెక్క అంటారు, తినిపిస్తారు. శీతాకాలంలో పశువులకు జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ మిశ్రమము వాటికి సహజమైన పురుగులను పోగొట్టేలాగా పనిచేస్తుంది. ఇది వాటికి ఏడాది పొడవునా వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. మూడవ రహస్యం కాటమరాజు ఆరాధన. పల్లెల్లో కనుమ రోజున కాటమరాజును పూజిస్తారు. పశువులకు ఎటువంటి రోగాలు రాకుండా, అడవి మృగాల నుండి రక్షణ కలగాలని ఈ పూజ చేస్తారు. పశువుల పాకల వద్ద పొంగలి వండి నివేదిస్తారు. నాలుగవ రహస్యం గోవులో ముక్కోటి దేవతలను చూసుకోవడం. గోవును సర్వదేవతా స్వరూపంగా భావిస్తారు. గోవు వెనుక భాగంలో లక్ష్మీదేవి, కొమ్ముల్లో బ్రహ్మ, విష్ణువులు ఉంటారని నమ్మకం. కనుమ రోజున గోపూజ చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు వస్తాయని నమ్మకము. ఐదవ రహస్యం పర్యావరణ సమతుల్యత. పశువులే కాదు, పక్షులు కూడా రైతు నేస్తాలే అని చాటి చెప్పేందుకు ఈరోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. దీనివల్ల పశువులకు ఆహారం దొరుకుతుంది. ప్రకృతిలోని ప్రతి జీవికి ఆహారం అందాలనేది వసుదైక కుటుంబ భావనను ఇందులో ఉంది. కనుమ రోజున కనుమ పీడ వదిలిపోవాలని పశువులను ఊరి బయట ఉన్న చెరువుకు తీసుకువెళ్ళి స్నానాలు చేయిస్తారు. ఈ రోజున పశువుల చేత ఎటువంటి పని చేయించకుండా వాటికి పూర్తి విశ్రాంతిని ఇస్తారు. శ్రీకృష్ణుడికి కనుమ పండుగకు ఉన్న సంబంధం చాలా విశిష్టమైనది. పురాణాల ప్రకారము ద్వాపరయుగంలో ఇంద్రుణ్ణి పూజించే ఆచారాన్ని శ్రీకృష్ణుడు నిలిపివేయించాడు. మనకు ఆహారాన్ని, జీవనోపాధినిచ్చే గోవులను, ప్రకృతిని పూజించాలని శ్రీకృష్ణుడు ప్రజలకు సూచించాడు. దీనివల్ల కనుమ రోజున గోవులను పూజించే సాంప్రదాయం మొదలైంది. తనకు అందాల్సిన పూజలు ఆగిపోయాయన్న కోపంతో ఇంద్రుడు గోకులంలో భారీ వర్షాలు కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి ప్రజలను, పశువులను 7 రోజుల పాటు రక్షించాడు. చివరికి ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుని శరణు కోరాడు. ఈ విజయానికి గుర్తుగా కూడా కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ అంటేనే పశువుల పండుగ. శ్రీకృష్ణుడు స్వయంగా ఆవులను కాచే గోపాలుడు. ఈ రోజున పశువులను కడిగి అలంకరించి పూజిస్తారు. శ్రీకృష్ణుడు ప్రకృతిని మరియు జంతువులను ప్రేమించమని నేర్పిన పాఠానికి ఈ పండుగ నిదర్శనము. కొన్ని ప్రాంతాల్లో కనుమ రోజున గాలిపటాలు ఎగురవేస్తారు. ఇది కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆనందంగా ఆడుకున్న క్రీడకు సంకేతంగా భావిస్తారు. కోనసీమలో జరిగే ప్రబల తీర్థం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వము. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలము ముసలపల్లి సమీపంలోని జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థము ప్రపంచ ప్రఖ్యాతి పొందింది.
పురాణాల ప్రకారము లోక కళ్యాణం కోసము శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు 17వ శతాబ్దంలో కనుమ రోజున ఈ ప్రదేశంలో సమావేశమయ్యారని భక్తుల నమ్మకం. జగత్తును పీడిస్తున్న సమస్యల గురించి చర్చించి లోకానికి శాంతిని ప్రసాదించడానికి వారు ఇక్కడ కలిశారని చెప్తారు. అందుకే ఇక్కడ గుడి, గోపురం లేకపోయినా ఆ తోటని పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. పూర్వము పెద్దాపురం సంస్థానాధీశుడు రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు ఏకాదశ రుద్రులపై భక్తితో ఇక్కడికి వచ్చేవారంట. ఆయన గౌరవార్థం మరియు ఆయన ఇక్కడ పూజలు నిర్వహించిన కారణంగా ఈ కొబ్బరి తోటకు జగ్గన్న తోట అనే పేరు స్థిరపడిపోయింది. వెదురు బద్దలతో దాదాపు 30 నుండి 50 అడుగుల ఎత్తు వరకు గోపుర ఆకారంలో వీటిని నిర్మిస్తారు. రంగురంగుల బట్టలు, పూలతో అలంకరించి పైన శివుని ప్రతిమను ఉంచుతారు. గంగల కుర్రు, అగ్రహారం వంటి కొన్ని గ్రామాల ప్రభలను కౌశిక నది దాటించి తీసుకురావడం ఒక సాహసోపేతమైన ప్రక్రియ. పంట పొలాలు, కాల్వలు దాటుకుంటూ ఊరేగింపుగా తీసుకొచ్చే ఈ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. వ్యాఘ్రేశ్వరం ప్రభను అధిపతిగా, మొసలపల్లి ప్రభను ఆతిథ్యమిచ్చేదిగా పరిగణిస్తారు. ఈ ప్రభల తీర్థం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 2023లో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటంగా ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థం థీమ్ను ప్రదర్శించడం విశేషము. కోనసీమలోని దాదాపు 150కి పైగా గ్రామాల్లో ప్రభల ఉత్సవాలు జరిగినప్పటికీ జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమమే అన్నిటికంటే పురాతనమైనదిగా మరియు విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది.